నమస్తే వెల్కమ్ టు ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలోని టెక్సాస్లో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా గ్రాడా ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాష సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో స్పష్టంగా వివరించారు. మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి కుసుమకుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం, గొప్పదనం పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. న్యూజెర్సీ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. మధు అన్న అధ్యక్షతన జరిగిన ఈ ఉగాది ఉత్సవాలకు తెలుగువారు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి, విందు భోజనాలు అందించారు. ఆద్యంతం ఆటపాటలతో ఉగాది వేడుకలు ఉత్సాహంగా సాగాయి. న్యూజెర్సీ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రిడ్జి వాటర్ ఆలయ సమావేశ మందిరంలో ఆనందోత్సాహాల మధ్య కొనసాగిన ఈ వేడుకల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. తెలుగు కళా సమితి కార్యవర్గం జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనా గీతాలాపనతో వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ తెలుగు కళా సమితి అధ్యక్షుడు మధు అన్న ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది సంబరాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు సంప్రదాయ వస్త్రాధారణలో మెరిశారు. ఇక వేదికపై 9 నృత్య కళాశాలల, 13 సంగీత కళాశాలల గురువులను ఘనంగా సన్మానించి సత్కరించారు. భారత్ నుంచి వచ్చిన మాచిరాజు రాజేష్ కుమార్ మండుక శబ్ద నాట్యంతో అలరించారు. స్థానిక ప్రవాస సంగీత నృత్య కళాశాలల విద్యార్థులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు ప్రదర్శించిన భువన విజయ్ మైమరపించింది. వసంత శోభ, కవి సమ్మేళనం, ఫ్యాషన్ షో, హాస్య నాటికలు, జానపద నృత్యాలు, సినీ సంగీత నృత్య కార్యక్రమాలు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమానికి మాటా ప్రతినిధులు హాజరయ్యారు. మాటా సభ్యులు ప్రత్యేక సాహిత్య కార్యక్రమంలో భాగంగా పద్య పఠనం చేశారు. ఈ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి ఉగాది పచ్చడి, విందు భోజనాలు అందించారు. ఆద్యంతం ఆటపాటలతో ఉగాది వేడుకలు ఉత్సాహంగా సాగాయి. అమెరికాలోని డల్లాస్ లో ఫస్ట్ టైం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా నిర్వహించిన క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా జరిగాయి. మొత్తం 50 జట్లు పాల్గొని సత్తా చాటాయి. ఈ పోటీలు గ్రాండ్ సక్సెస్ అవడం పట్ల మాటా డల్లాస్ టీం ఆనందం వ్యక్తం చేసింది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా డల్లాస్ క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. డల్లాస్ మాటా టీం ఆధ్వర్యంలో ఫస్ట్ టైం నిర్వహించిన ఈ క్యారమ్ బోర్డ్ పోటీలకి విశేష స్పందన వచ్చింది. ఈ క్యారమ్ పోటీలో మొత్తం 50 జట్లు పాల్గొని సత్తా చాటాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోటీలో గెలిచిన విజేతలకి ప్రథమ బహుమతిగా $1000, రెండో బహుమతిగా $500 అందజేశారు. 3వ స్థానం గెలుచుకున్న వారికి ట్రోఫీ అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని మాటా స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా అన్నారు. మొత్తం 100 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొని తమ సత్తా చాటినట్టుగా వివరించారు. ఈ పోటీలో గెలిచిన వారు న్యూజెర్సీలో జరగనున్న నేషనల్ క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొంటారని తెలిపారు. మాటా నేషనల్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 న్యూజెర్సీలో మే 2 నుంచి 4 వరకు గ్రాండ్ గా జరుగుతుందని మాటా సభ్యులు వివరించారు. ఈ ఈవెంట్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొని సత్తా చాటాలని పిలుపునిచ్చారు. డల్లాస్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన స్పాన్సర్లకి, అతిథులకి, క్రీడాకారులకి, నిర్వాహకులకి ధన్యవాదాలు తెలిపారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఇస్ రాజ్ ఆనందేశి, మాటా యుఎస్ఏ జాయింట్ సెక్రటరీ. ఐఎమ్ ఫ్రమ్ డాలస్. ఈరోజు డాలస్లో మాటా క్యారమ్స్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సుమారు ఒక 100 మంది లోకల్స్ కానీ బయట నుంచి కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. 50 టీమ్స్. చాలా బిజీగా, చాలా మంచిగా వైభవంగా జరుగుతుంది. ఇది ఎప్పుడో చిన్నప్పుడు మనము ఇండియాలో చూస్తుండే ఇట్లా క్యారమ్స్ టోర్నమెంట్స్. మళ్ళీ ఈ రోజు మాటా తరఫు నుంచి ఇక్కడ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు టోర్నమెంట్స్ మే 1 న్యూజెర్సీలో జరగబోతుంది. దానికి ఒక 4 రోజుల టోర్నమెంట్స్ అక్కడ ఫైనల్స్ జరగబోతున్నాయి.
దానికి అన్ని స్టేట్స్ నుంచి ఒక 30 స్టేట్స్ నుంచి అండ్ 30 చాప్టర్ల నుంచి చాలా మంది ప్లేయర్స్ రాబోతున్నారు. సో చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈరోజు. దానికి మా లోకల్ టీము, ఒక సుమారు 100 మంది లోకల్ టీము ప్లస్ 100 మంది ప్లేయర్స్, 200 మందితో ఇక్కడ మంచిగా వైభవంగా జరుగుతూ ఉంది. మా ఆర్వీపీస్, స్టాండింగ్ కమిటీ, మా ఎగ్జిక్యూటివ్, మా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మో గారు కూడా ఇక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు సురేష్ ఖజానా, మాటా స్పోర్ట్స్ డైరెక్టర్. ఇవాళ ఫస్ట్ టైం మేము డెలాస్లో క్యారమ్స్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తాము. మోర్ దాన్ 50 టీమ్స్ పార్టిసిపేట్ అయినాయి. ఇది సూపర్ గ్రాండ్ సక్సెస్ అయింది బికాస్ ఆఫ్ మాటా డెలాస్ టీమ్ అండ్ యూత్ అండ్ ఆల్ కమిటీ మెంబర్స్. థ్యాంక్ యూ ఆల్. అలా విధంగా మేము న్యూ జెర్సీలో మాటా నేషనల్ కండక్ట్ చేస్తాము. ఇట్స్ బిగ్ ఈవెంట్, 4 days ఈవెంట్. ఆల్మోస్ట్ 35 స్టేట్స్ నుంచి క్యారమ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరందరూ దయచేసి న్యూ జెర్సీ వచ్చి ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని. థ్యాంక్ యూ. హలో అండి, నమస్కారం. నా పేరు విజయ్ భాస్కర్, మాటా బిఓడి అండ్ జనరల్ సెక్రటరీ. సో ఈరోజు డాలస్ మహానగరంలో ఇక్కడ మాటా తరఫున క్యారమ్స్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో టోటల్ 50 టీమ్స్ 100 పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ జరిగే మాటా ఏదైతే క్యారమ్స్ జరుగుతుందో, సో ఈ ఈవెంట్స్ కంటిన్యూస్గా డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతున్నాయి, డిఫరెంట్ సిటీలో. సో ఒకసారి ఇవన్నీ అయిపోయిన తర్వాత దెన్ దెర్ ఇస్ ఎ ఫైనల్ వుడ్ బి దేర్. సో ఇన్ మే 1st, 2nd, 3rd and 4th. It's a Mata National Caroms, and 4 days. It is a sports. It's kind of a mini convention event adi. So akkada morning nunchi evening varaku ee sports related కార్యక్రమాలు జరుగుతాయి. అండ్ ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్, మన కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే సింగర్స్, సో ఎందరో ప్రముఖులు కూడా రాబోతున్నారు. సో మరిన్ని వివరాలకు మీరు mata.us.org సంప్రదించండి. సో ఇప్పుడు ఇక్కడ డాలస్లో సో ఈ ఈవెంట్కి దగ్గర 100 పైన పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో అలాగే ఇక్కడ నుంచి కొంతమంది క్వాలిఫై అయ్యి వాళ్ళు కూడా నేషనల్కి రాబోతున్నారు. ఇప్పుడు మాటా క్యారమ్స్ ఇక్కడ డాలస్, బే ఏరియా, అట్లాంటా, మేరీల్యాండ్, కొలంబస్, సో న్యూ జెర్సీ మల్టిపుల్ ప్లేసెస్లో నడుస్తున్నాయండి. టాంపా మల్టిపుల్ ప్లేసెస్లో నడుస్తున్నాయి. సో ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ అండ్ దెన్ ఫైనల్లీ దే ఆర్ ఆల్ కమింగ్ టు నేషనల్ అండి. సో నేషనల్కి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే సో ప్లీజ్ విజిట్ mata.us.org. అలాగే మా స్పోర్ట్ డైరెక్టర్ సురేష్ ఖజానా ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగబోతున్నాయండి. సో వీ కెన్ లుక్ ఎట్ ఇన్ టు అవర్ ఫ్లయర్స్ mata.us.org and you can also contact with Suresh garu and you also participate into the sports event. Thank you. శ్రీకాకుళం జిల్లా కత్వకవెట్టి గ్రామానికి చెందిన న్యూ జెర్సీ ప్రవాసాంధ్రుడు గేదెల దామును అరుదైన పురస్కారం వరించింది. 40 సంవత్సరాలుగా దాము చేస్తున్న సేవలకు గాను కమ్యూనిటీ సర్వీస్ అవార్డు అందుకున్నారు. ఎడిసన్ సిటీ మేయర్ శామ్ జోషి దాము గేదెలకి కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ప్రకటించి ప్రొక్లమేషన్ అందించారు. న్యూజెర్సీ ప్రవాసాంధ్రుడు దాము గేదెలను ఎడిసన్ సిటీ మేయర్ శామ్ జోషి సేవా పురస్కారంతో సత్కరించారు. ఈ మేరకు ఆయన ప్రొక్లమేషన్ అందజేశారు. 40 ఏళ్లుగా అమెరికాలో పలు సేవా కార్యక్రమాలకు చేయూతనందించినందుకు గాను దాముకు ఈ గుర్తింపును అందజేస్తున్నట్టుగా మేయర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో కత్తుల కవిటి అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన శ్రీదాము ఆంధ్ర యూనివర్సిటీలో కంప్యూటర్లో BS చేసి అమెరికాలో లాసెల్లో యూనివర్సిటీలో MS చేశారు. గత 40 ఏళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఈస్ట్ కోస్ట్ నగరాలలో అనేక తెలుగు సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు, సాంస్కృతిక సంస్థల అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ఆప్తులుగా నిలిచారు. దాము గేదెల ఇండియాలో కూడా తాను పుట్టి పెరిగిన శ్రీకాకుళం జిల్లాలో గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్ కూడా నిర్మించారు. శ్రీదాము ఇప్పటికే తానా, ఆటా, నాట్స్, APTA, TAGDV, TFAS, TLCA వంటి అనేక సంస్థల నుంచి అవార్డ్స్, అప్రిసియేషన్స్ కూడా అందుకున్నారు. తెలుగు కళా సమితికి, TFAS కి అధ్యక్షుడిగా 40వ వార్షికోత్సవ వేడుకలకు చైర్మన్ గా ఎన్నో సేవలు చేశారు. ప్రస్తుతం శ్రీ సాయిదత్తా పీఠంలో డైరెక్టర్ గా తన సేవలు అందిస్తున్నారు. 40 సంవత్సరాలుగా శ్రీ దాము చేస్తున్న సేవలను గుర్తించిన ఎడిసన్ సిటీ మేయర్ శ్రీ శామ్ జోషి సిటీ అవార్డ్స్ ను ప్రకటించారు. శ్రీరామనవమి నాడు సాయిదత్తా పీఠంలో నిర్వహించిన వేడుకల్లో
దాము గేదెల దంపతులను స్థానిక ప్రవాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు అన్న, శ్రీనివాస్ గనగోని, సాయిదత్త పీఠం అధ్యక్షులు రఘు శంకరమంచి, సుబ్బారావు చెన్నూరి, ప్రసాద్ కునిశెట్టి పలువురు పాల్గొన్నారు. సాయిదత్త పీఠం గుడి నిర్వహణ, అభివృద్ధిలో తాను ఒక భాగం అవటం అదృష్టమని దాము అన్నారు. ఇన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న ఎడిసన్ సిటీ నుంచి తనను గుర్తిస్తూ ప్రొక్లమేషన్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సాయిరామ్, నమస్కారం అండి. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అమెరికాకి వెలుగునిచ్చింది థామస్ ఎడిసన్ అయితే ఈ ఎడిసన్లో నేను సుమారు మోర్ దెన్ డికేట్స్ ఇక్కడ ఉండి కార్యక్రమాలు చేస్తుండి, అదేవిధంగా సాయిదత్త పీఠం సేవకుడుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమి రోజు ముఖ్యంగా మన శ్యామ్ జోషి గారు ఎడిసన్ టౌన్షిప్ నుంచి సన్మాన పత్రం ప్రత్యేకంగా నా గురించి 42 years వాళ్ళకి కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ఇచ్చి ఈరోజు కొంచెం అనివార్య కార్యాలయం చేత బయట ఎలక్షన్స్ దీనిలో రాలేకపోయారు, కానీ మొత్తం ఈ ప్రొక్లమేషన్ పంపించారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా పుండరేఖ గారు ఎంతో శ్రమ తీసుకొని కోఆర్డినేషన్ చేసుకొని వీళ్ళందరికీ పిలిచారు. ముఖ్యంగా ఈరోజు నా మిత్రులు మీడియా అందరూ కూడా నాకు చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మీడియా మీరు నాకు ఎప్పటి నుంచో పరిచయం, డికేట్స్ నుంచి వీళ్ళందరూ నాకు తెలుసు అన్ని టీవీలు. ఎందుకంటే ఒక టీవీకి చెప్తే మర్చిపోకూడదని అన్ని టీవీలకు అందరూ కూడా మరొకసారి మా ధన్యవాదాల మీదకి చెప్తున్నాను. అదేవిధంగా నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, మా లాంగ్ టైం ప్రసాద్ కునిశెట్టి గారు, ఐ నో హిమ్ మోర్ దాన్ లైక్ డికేట్స్, ఈజ్ గుడ్ ఫ్రెండ్. అదేవిధంగా చాలామంది, అదేవిధంగా తెలుగు కళా సమితిలో కూడా 40 సంవత్సరాలు పరోక్షంగా ప్రత్యక్షంగా నాకు అభిమానం ఉంది. అదేవిధంగా నేను కూడా కొన్ని అధ్యక్షుడిగా అడ్వైజరీ బోర్డులో కూడా నేను చేశాను. నాకు ఎక్కువగా ముఖ్యంగా నాకు మెయిన్ నా వాలంటీర్ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నో మాటర్ వాట్ ఏం జరిగినా కూడా నాకు ఎంత హ్యాపీ, ఎంత కష్టాలు ఉన్నా కూడా నేను ఈ సర్వీస్ చేస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంటుంది. అందుకని నాకు చాలా మీ అందరితోని కలిసి ఉండడం నాకు చాలా సంతోషం. అదేవిధంగా ఈ ఆల్మోస్ట్ లైక్ ఈ May 15th నా 70 years నాకు అవుతుంది. అదేవిధంగా నేను చెప్పుకోకూడదు అయినా చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఐ వాంట్ డూ మై సర్వీస్, మై లైఫ్, దట్ ఈస్ మై డ్యూటీ. అఫ్కోర్స్ ఓన్లీ ఐ మిస్డ్ మై బ్రదర్. వీ యూస్ టు హ్యావ్ 39 years మా బ్రదర్తో కలిసి ఇక్కడ అమెరికాలో మేము ఇద్దరం ఉండేవాళ్ళం. నేను రాము మిథస్ సాయిదత్త పీఠం డివోటీ కూడా వాలంటీర్. అన్ఫార్చునేట్లీ ఈ 57 yearsకి అన్ఫార్చునేట్లీ ప్యాస్ నేను వైజాగ్. ఇది ఇవాల్టి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ US1 TV.